నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగిన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా సాగుతున్నది. అయితే ఛత్రపతి శివాజీ సెక్యులర్, ఆయన ముస్లింలను ఆయనను కాపాడాడు, ఆయనను కొంతమంది ముస్లింలు కాపాడారు. ఇట్లాంటి అనేకమైనటువంటి చర్చలు గత కొద్ది కాలంగా సాగుతున్నది. నిజంగా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ఎందుకు జరుపుకోవాలి, ఛత్రపతి శివాజీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, కొత్త తరం ఏం తెలుసుకోవాలి, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ఇతిహాస సంకలన సమితి సభ్యులు ఇందుశేఖర్ గారు ఉన్నారు. ఇందుశేఖర్ గారు నమస్తే. నమస్కారం. శివాజీ ఎందుకు ప్రత్యేకం? అందరూ అనేక మంది రాజులు ఉన్నారు, అనేక మంది రాజ్యాలు చేశారు, అయిపోయింది. కానీ శివాజీ మాత్రమే ఎందుకు ఛత్రపతిని పిలవాలి? శివాజీ గురించి ఎందుకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి? ఒక ముస్లిం కాదు, ఒక హిందీ కవి అన్నాడు ఆనాటి పరిస్థితుల గురించి. ఆయన రాస్తూ, కాశీకి కలాగయి మధురా మస్జిద్ హోగయి. కాశీలో విధ్వంసం అయిపోయింది, మధుర మస్జిద్ అయిపోయింది, మధుర కృష్ణ దేవాలయం. ఇది శివాజీ న హోతా సబ్కా సున్నత్ హోతా. ఒకవేళ శివాజీ కనుక లేకుండా ఉన్నట్లయితే అందరం సుంతి చేయించుకొని అందరం ముస్లింగా మారిపోయేవాళ్ళం అని. ఇది శివాజీ అనేది మనం శివాజీ అని చెప్పుకుంటున్నాం, కానీ శివాజీ పుట్టిననాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అప్పటికే 600 సంవత్సరాలుగా ముస్లింల పాలనలో ఈ దేశము అణిగిపోయి ఉన్నది. ఇక్కడ హిందువులని అరాచకాలు అవన్నీ అత్యంత క్రూరంగా జరిగినాయి. మీరు సోమనాథ్, అయోధ్య, కాశీ, మథుర, లేకపోతే భోజశాల, లేకపోతే ఇక్కడ రాజమండ్రిలో వైష్ణవ దేవాలయము, తిరుపతి దేవాలయము, తిరుమల మీద దండయాత్ర, తర్వాత అక్కడ దక్షిణంలో కంచి, ఇట్లా అనేకమైనటువంటి దేవాలయాలు, 35 దేవాలయాల మీద ధ్వంసాలు జరిగినాయి. హిందువులు ఎంత అణిచివేయబడ్డారంటే వాళ్ళ స్త్రీలకి మాన ప్రాణాలకి రక్షణ లేదు. స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ లేదనేది మనం వాక్యం అట్లా సులభంగా చెప్పేస్తాం. అట్లా అర్థం ఏంటి? ఇప్పుడు ఇంట్లో ఉంటారు, వాడు మీ ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెలనో, కూతురునో, తల్లినో ఎత్తుకపోతాడు. వాడైతే ఎత్తుకపోతే హిందూకి కంప్లైంట్ చేయడానికి దిక్కు లేదు. అంత ఘోరమైన పరిస్థితులు ఉండేవి వీళ్ళకి. ఎందుకంటే వ్యవస్థ కూడా వాడి చేతుల్లోనే ఉండింది. మీరు ఈ మధ్య వీడియోలో చూసి ఉంటారు, ఈ ఐసిస్ వాళ్ళు, ఐఎస్ఐఎస్ వాళ్ళు ఈ యజిడి ఉమెన్లని, ఆ ఆడవాళ్ళని గొలుసులు బట్టి బానిసలుగా అమ్మారు అని. ఆ బానిసలుగా అమ్మారంటే అది అక్కడ సంస్కృతి. ఇరాను, లేకపోతే టర్కీ, సిరియా, ఈ దేశాల్లో మహిళల్ని అట్లాగా బానిసల్ని అమ్మడం అనేటువంటి సంస్కృతి ఇప్పుడు కాదు, గత 1000 సంవత్సరాలుగా నడుస్తుంది. చరిత్రకారులు ఏం రాస్తారంటే 14 నుంచి 16 శతాబ్దాల మధ్యలో ఆ ఇరాకు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి బానిసల వ్యాపారులకు నష్టాలు వచ్చినాయట. ఎందుకంటే బానిసల ధరలు పడిపోయినాయి. బానిసల ధరలు పడిపోవడం అంటే ఏంది? మీరు ఇప్పుడు మామూలుగా రైతులు కొన్నిసార్లు ఏమవుతుంది, మార్కెట్ యార్డ్లో టమాటాకి ధర వస్తలేదు, 2 రూపాయల కిలో అయిపోయింది అని టమాటా గంపల్ని ఎత్తిపడేసి వెళ్ళిపోతారు. ఎందుకు ఎత్తిపడేస్తున్నారు? టమాటా విపరీతంగా పండింది, మార్కెట్లోకి ఎక్కువ సప్లై ఉంది, అప్పుడు టమాటా ధరలు పడిపోతాయి. అట్లనే ఈ బానిసల సప్లై ఎక్కువ ఉండింది, అందుకని బానిసల ధరలు పడ్డాయి. బానిసలు ధరలు పడ్డాయి అంటే ఎక్కువ సప్లై ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశం నుంచి. ఇట్లాంటి దేశాల మీద దండయాత్ర చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పురుషుల్ని చంపేసి, మహిళల్ని ఎత్తుకపోయి ఉంచుకున్న వాళ్ళని ఉంచుకొని, తర్వాత అమ్మాల్సిన వాళ్ళని అమ్మేసి, ఇందుకు పరిస్థితి. నువ్వు హిందూగా బతకాలంటే హిందూ డబ్బులు కట్టాలి. వాడు ట్యాక్స్, జిజా ట్యాక్స్ కడితే వాడు హిందువులు. ఇది అప్పుడు ఎప్పుడో కాదు సార్, ఇప్పుడు అన్నాడు. ఎందుకు ఇప్పుడు అవుతోందండి? నేను చెప్పేది, ఆఫ్ఘనిస్తాన్లో సిక్కులు వాళ్ళు గురుద్వారాలకు పోవాలంటే, సిక్కులుగా ఉండాలంటే ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలి. పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో ఇది జరుగుతోంది. మన దేశంలో అటువంటి పరిస్థితులు ఉండినాయి, లేవని కాదు, అట్లా ఉండినాయి. అటువంటి పరిస్థితుల్లో హిందూగా బతకాలంటే డబ్బులు కట్టాలి. హిందూగా ఉండలేడు. మనం ఇవాళ రేపు 2%, 3% రిజర్వేషన్, 100% రిజర్వేషన్లు ముస్లింలకే. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏం కొనుక్కోవాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, లేకపోతే కూరలు కొనుక్కోవాలన్నా ముస్లింలకి తక్కువ ధర, హిందువులకి విపరీతమైన ధర. మోటార్ సైకిల్ కొనుక్కోవాలి, ఉదాహరణకి మీరు మోటార్ సైకిల్, ఆ రోజుల్లో గుర్రాలు, మోటార్ సైకిల్ కొనుక్కోవాలి, ఇవాళ నీకేమో 30,000 రూపాయలు, నీకేమో వానికి 2,000 రూపాయలకే దొరుకుతుంది.
ఇప్పుడు చెప్పండి, ఇటువంటి పరిస్థితుల్లో ఎవడైనా హిందువుగా ఉంటూ ఈ కష్టాలు అనుభవిస్తాడా, లేకపోతే వాడు ముస్లింగా మారి ఆ తర్వాత ఆ సుఖాలు అనుభవించి ప్రస్తుతానికి వాడు ప్రాణం గడుపుకుంటాడా? ఇవాళ మనం భారతదేశంలో చూస్తున్నటువంటి ముస్లింలు అందరి వాళ్ళ యొక్క ముత్తాతలు ఆ రోజుల్లో మతం మారారు. అవును, మీ తాత మా తాత మారలే, అంతే. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ తాతలు మారినరు, మన తాతలు మారలేదు. వాళ్ళు అట్లాగా ఈ విషయం నేనుగా చెప్తోంది. గులాం నబీ ఆజాద్ అని మీకు తెలుసుగా, గులాం నబీ ఆజాద్ పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి, కాశ్మీర్ నాయకుడు, కాంగ్రెస్ పెద్ద నేత. ఆయన చెప్పిన వాక్యం అది. మా పూర్వీకులు కూడా ముస్లింలే, హిందువులే. మా పూర్వీకులు మేమంతా కూడా హిందువుల యొక్క వారసత్వమే. ఒకప్పుడు ఏదో మా తాతలు మతం మారారు, కత్తిపెట్టి మతం మార్చి మారుతావా సస్తావా అంటే ఏమంటారంటే ఇప్పుడు మతం మారక తప్పదు కదా. కొంతమంది ప్రాణాలు వదిలేసారు, కొంతమంది ప్రాణాలు వదిలేసారు, మతం మారలేదు. గురు గోవింద్ సింగ్ వాళ్ళ నాయన గురు తేజ్ బహదూర్, ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు శిష్యులు బాయి సతీదాస్, బాయి మతిదాస్, వాళ్ళ ముగ్గురిని విచిత్రంగా చంపారు ఎర్రకోట ఎదురుగా, ఎందుకంటే మతం మారటం లేదని. ఒక ఆయననేమో పరుపులలో చుట్టేసి కట్టేసి పరుపులకి నూనెలు పోసి దాన్ని తగలబెడితే పరుపుల్లో కాలిపాడు. ఇంకొక ఆయనేమో పెద్ద గంగాళంలో నూనెలో వేయించినారు ఆయననైతే. గురు తేజ్ బహదూర్ని తల కొట్టేశారు. అయినా వాళ్ళు మతం మారలే. అంటే హిందువులకి ఇన్ని కష్టాలు అనుభవించినా ఇవాళ హిందువులు ఇంత శాతం ఉన్నామంటే మన పూర్వీకులు ఎంత కష్టాలు అనుభవించారు. అటువంటి పరిస్థితుల్లో ఈ శివాజీ పుట్టాడు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చుట్టుపక్కల అసలు హిందూ రాజ్యం అనేది లేదు. గత 500-600 సంవత్సరాలుగా హిందూ రాజ్యాలన్నీ కుప్ప కూలిపోయినాయి. తర్వాత ఎవరైతే రాజులు హిందువులను రక్షించాలని, రక్షణ అంతా రాజరికంలో ఉంది, ఆ రాజులు రక్షించాలి. కానీ వాళ్ళ యొక్క ఆస్తులు, సంపదలు, వైభవాలు వాటిని పరిరక్షించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ ఇళ్లలో ఉన్న అమ్మాయిలని, వాళ్ళ కూతుళ్ళని, చెల్లెళ్ళని ముస్లిం రాజులకు ఇచ్చి పెళ్లి చేశారు. అక్బర్కి అట్లా ఎంతోమంది హిందూ రాజుల కుటుంబాల నుంచి అమ్మాయిలు వివాహం చేసుకున్నారు. అట్లాగా వీళ్ళు ఆ రాజపుత్ర వంశాలు అట్లాగా వాళ్ళ యొక్క ధనాన్ని వాటిని అది కూడా చేయని వాడు ఒక ఆయన ఉన్నాడు, రాణా ప్రతాప్. ఆయన అడవులు పట్టిపోయాడు. ఆయనైతే తినడానికి తిండి లేదు. అట్లా యుద్ధాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాణా ప్రతాప్ కంటే కూడా రాణా ప్రతాప్ అక్బర్తో యుద్ధం చేస్తూ ఆఖరికి మళ్ళీ చాలా కోటలు గెలుచుకున్నాడు. కానీ శివాజీ వచ్చేటప్పటికీ అది ఇంకా పరాకాష్ఠకు చేరింది. ఆ సమయంలో అటువంటి దేశకాల పరిస్థితుల్లో స్వయంగా శివాజీ యొక్క తండ్రి షహాజీ బీజాపూర్ సుల్తాన్ వద్ద పనిచేస్తుండేవాడు. వాళ్ళ మామయ్యలు పనిచేసేవాడు, వాళ్ళ తాతలు, వీళ్ళందరూ పనిచేసిన అటువంటి సందర్భంలో ఈ జిజామాత అనే ఆమెకి ఈ చిన్న కొడుకు పుట్టాడు. అది ఎక్కడ పుట్టాడు? ఎక్కడో అడవులలో పుట్టాడు. ఆ రోజులలో ఇవాళ రాజవంశస్థుడు కాదు అని అలా అనడానికి ఆయన వాళ్ళ నాయన రాజు కాదు, కరెక్ట్, రాజులు కాదు, అది హైరార్కీ. కానీ అడవులలో ఈ టీవీలు లేవు, వాట్సాప్లు లేవు, ఇన్స్టాగ్రాములు లేవు, ఇంటర్నెట్ లేదు, ఏమి లేదు, వార్తలు లేవు. అటువంటి సమయంలో ఒక అడవిలో చిన్న ఊర్లో ఒక 15-20 కుటుంబాలు ఉన్న ఊర్లో ఆమెకి పిల్లవాడు పుడితే అది ఎక్కడ పూనా దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో శివనేరి అని ఉన్నది. వెస్టర్న్ ఘాట్స్ అంటారు, పశ్చిమ కనుమల్లో. అందులో అక్కడ పుడితే ఆమె కొడుకునేసుకోండి, భర్త కూడా లేడు దగ్గర. ఆమె ఉన్న చిన్న గ్రామంలో ఎట్లా చేస్తుంది? అక్కడ ఆమె పుట్టినవాడు ఇప్పటిదాకా మా కుటుంబాలన్నీ ఇట్లా అయిపోవచ్చు, కానీ వీడిని చూసి భవిష్యత్ తరాలు చెప్పుకోవాలి, జీజామాత కొడుకు వల్ల హిందూ సామ్రాజ్యం నిలబడ్డది, హిందువులు గర్వంగా తలెత్తుకోగలరని ఆమె పెంచింది. ఆమె అట్లాంటి పిల్లవానికి ఇంకా మహాభారత రామాయణ కథలు ఇవన్నీ చెప్పి అట్లాగా అప్పుడు ఆ పిల్లవాడికి అర్జునుడు, భీముడు, లేకపోతే లక్ష్మణుడు, భీష్ముడు, పరశురాముడు, హనుమంతుడు, అభిమన్యుడు ఈ కథలు చెప్తే ఆ కథల మీద ఆ పిల్లవాడు పెరిగాడు. అబ్బాయి పేరు శివాజీ అని అక్కడ శివాజీ భోస్లే. వాళ్ళ నాయన రాజు కాదు, వాళ్ళ తాత రాజు కాదు, కానీ వాళ్ళు యుద్ధాలు శౌర్యం చేసే వంశాలే వాళ్ళవన్నీ. తర్వాత వాళ్ళ తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ వాళ్ళకి సైన్యాలు ఉన్నాయి, చిన్న సైన్యాలు ఉన్నాయి. ఓ 300
200, 500 అట్లాంటి సైన్యాలు ఉన్నాయి. వాటికి వాళ్ళు జాగీర్దారులు అని అంటారు. వాళ్ళు బీజాపూర్ నవాబు దగ్గర వీళ్ళు పనిచేసేవారు, సుల్తాన్ దగ్గర పనిచేసేవారు. ఆ వంశంలో పుట్టాడు శివాజీ. అట్లాంటి పుట్టిన శివాజీ ఆ తర్వాత హిందువుల మాన ప్రాణాలు రక్షించేటువంటి గొప్ప ఛత్రపతిలాగా అయినాడు. ఆయన 1627 అని అంటారు, 1627. కొంతమంది ఏమో 1630 అంటారు. ఆ డేట్ 27 30 ఆ కన్ఫ్యూజన్ ఉన్నది. ఎంతైనప్పటికీ 1673 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, అంటే ఇవాళ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం త్రయోదశి, ఈనాడు ఆయన ఛత్రపతిగా పట్టాభిషేకం అయింది. ఆ సందర్భంగా ఈ హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంటే శివాజీది రాజకాంక్ష కాదు, కానీ ప్రజలను రక్షించడమే తన ధ్యేయం అంటారు. శివాజీ ప్రప్రథమంగా అదే. అయితే శివాజీ పుట్టిన తర్వాత ఆయన 16 ఏళ్లకి తోరణ అని ఒక కోటని జయించాడు. 16 ఏళ్లకి. అయితే ఆ తోరణ కోట వాళ్ళ ఇంటికి కొంచెం ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తోరణ కోట. దానికి ఆయనకన్నా సైన్యం ఏమండి, మామూలు సైన్యం ఎంత, మామూలు ఆయన మిత్రులు, ఆ అడవిలో పనిచేసుకునే ఆటవీకుల పిల్లలు, మావళీల పిల్లలు, ఇక్కడ మనకి ఎట్లాగైతే కోయా చెంచు ఇట్లా ఉంటాయో అట్లాంటి వాళ్ళు మావళీలు అక్కడ ప్రాంతం వాళ్ళ పిల్లల బృందంతో కలిపి, అంటే యువ బృందంతో కలిపి వాళ్ళు పోయి ఒక నవాబుని ఎదిరించి, అక్కడ ఉన్నటువంటి ఆ కోటను ఎదిరించి ఆ సైన్యాన్ని ఓడించి, ఆ తర్వాత శివాజీ అనేక కోటలు ఇట్లా కొల్లగొట్టాడు. శివాజీకి ఉన్నది టెంపరరీ సైన్యం. ఈ టెంపరరీ. ఆ రోజుల్లో మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి కోట, ప్రతి రాచరిక వ్యవస్థ ముస్లింల చేతుల్లో ఉండినది. శివాజీ దాన్ని ఎదిరించాడు. కారణాలు ఏమన్నా కానివ్వండి, శివాజీ ఎదిరించాడు. అరే మనం ఉన్న చోట హిందువులు మనం మన సత్తా నిరూపించాలి. అట్లాగా చేస్తూ ఆయన అనేక కోటల్ని ఆయన జయించాడు. శివాజీ చరిత్రలో దాదాపు 400 కోటలు జయించాడని ఉన్నది. ఆ తర్వాత ఆయన లైఫ్ ఏమంతా స్మూత్గా పోలే. ప్రతి ఘటన, ప్రతి అంగుళము ఆయన యుద్ధాలు చేస్తూనే వెళ్ళాడు. జీవితం అంతా పోరాటమే. కరెక్ట్, జీవితం అంతా పోరాటమే. దాని తర్వాత వచ్చినటువంటి సమస్యలు కూడా చిన్నవి ఏం కావు. ఒకసారి ఈయన ఒక 50-60 కోటల్లో జయించిన తర్వాత, అంటే 1650 ఆ ప్రాంతాల్లో, అంటే ఆయనకి 20-25 ఏళ్ల వయసులో ఆ బీజాపూర్ సుల్తాన్ తన దగ్గరే ఉన్నాడు కదా శివాజీ వాళ్ళ ఆయన షాజీ, ఆయన అరెస్ట్ చేసేసాడు. అరెస్ట్ చేసి, బిడా నువ్వు నా కోటల్ని నాకు వాపస్ ఇస్తావా లేకపోతే మీ నాయనని చంపేయమంటావా అన్నాడు. ఆ సమయంలో శివాజీ ఏం చేశాడు, అప్పుడు ఎట్లా ఇది కోటలు వదులుకోవడాలి, తండ్రిని వదులుకోవడాలి, ఉత్తరం రాశాడు. ఔరంగజేబ్ ఉత్తరం రాసి, అయ్యా మీతో సంప్రదింపులు జరుగుతారు, మీదంతా అంగీకారము, మీరు మీ సైన్యాలు పంపించేసేయండి, మనం ఇక్కడ బీజాపూర్ సుల్తాన్ని ఎదుర్కొందామని చెప్పేసి ఈ ఉత్తరం ఔరంగజేబ్కి రాసిన ఉత్తరం ఔరంగజేబ్కి, కానీ ఔరంగజేబ్కి అందలేదు, బీజాపూర్ సుల్తాన్కి అందేటట్టు చేశాడు. అదొక చాకచక్యం. దాంతో ఆయన అరే వీడితో ఔరంగజేబ్తో పెట్టుకోలేమని ముందు తండ్రిని వదిలేశాడు. అట్లాగా మొట్టమొదటి. దాని తర్వాత అఫ్జల్ ఖాన్ వధ, అది అందరికీ తెలిసిందే, దానికి చెప్పను. కానీ అఫ్జల్ ఖాన్ ఒక 5000 సైన్యాన్ని తీసుకొని అఫ్జల్ ఖాన్ వస్తే, అఫ్జల్ ఖాన్ని చాకచక్యంగా సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు అని చెప్పేసి సైన్యాన్ని ఒక 5 కిలోమీటర్ల దూరంలో వదిలిపెట్టారు. అఫ్జల్ ఖాన్ ఒకటితోనే సంప్రదింపులు చేశాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అఫ్జల్ ఖాన్ శివాజీని కౌగిలించుకొని గట్టిగా పట్టుకొని చంపుదాం అనుకున్నాడు. లోపల కవచం ఉండడం వల్ల బతికిపోయాడు. కానీ చేతులకి వ్యాఘ్రణకి పులిగోళ్లు, ఇనుప పులిగోళ్లు పెట్టుకొని ఉన్నాడు శివాజీ. దాంతో కత్తులు కాటార్లు ఏం లేవు, ఇనుప పులిగోళ్లతోనే అఫ్జల్ ఖాన్ని చంపేశాడు ఫిజికల్గా. పైగా అఫ్జల్ ఖాన్ అంటే ఎంత ఉంటాడు, 6 అడుగుల 2 అంగుళాలు, ఆ తలుపు కంటే పొడుగుంటాడు. శివాజీ పొట్టివాడు, 5 అడుగుల 1 అంగుళం, 5 అడుగుల 2 పొట్టివాడు శివాజీ. కానీ పొట్టివాడైన శివాజీయే భవిష్యత్తుకి గట్టివాడు. అఫ్జల్ ఖాన్ వధ, లేకపోతే పూనా కోటలో షైస్తా ఖాన్ మీద, షైస్తా ఖాన్ అంటే ఔరంగజేబ్ మేనమామ, సొంత మామయ్య. ఆ షైస్తా ఖాన్ని ఆ పూనా కోటలో వేసుకొని కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, 4 సంవత్సరాలు ఉన్నాడు పూనా కోటలో. 50,000 సైన్యము షైస్తా ఖాను ఆ పూనా కోట. అప్పుడు ఆ పూనా కోటలోకి ఒక కమాండో అటాక్ చేశాడు శివాజీ. గెరిల్లా టైపు. గెరిల్లా అంటేనేమో అడవిలో యుద్ధాలు.
కమాండో అటాక్ అంటే ఇప్పుడు ఈ Total. ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నారు కదా, పోయి వానికి శత్రువు కూడా తెలియకుండా పోయి అటాక్ చేయడం, అది సర్జికల్ స్ట్రైక్. అది చేసి అది ఎట్లాగా మామూలు కూలివాన్ లాగా వాళ్ళతో పోయి శివాజీ, మనం గొప్పగా చెప్పుకునే శివాజీ ఆఖరికి కూలివాన్ లాగా, కట్టెలు పట్టుకునే వాళ్ళలాగా, లేకపోతే ఈ దివిటీలు పట్టుకునే వాళ్ళలాగా పోయి ఆ బృందానికి నాయకుడిలాగా వెళ్ళి వాళ్ళంతా అర్ధరాత్రి పోయి ఆ షైస్తఖాన్ వంటింట్లోంచి ఆ షైస్తఖాన్ మందిరంలోకి వెళ్ళి వాడి మీద దాడి చేస్తే అలాగా మధ్య లైట్లు ఆరిపోతే వాడు చేతులు వేళ్ళ దగ్గర కొట్టుకొని వాడేమో ప్రాణాలు రక్షింపబడి, తర్వాత ఔరంగజేబు ఇంత కోటలో ఇంత జరుగుతుంటే బయట 50,000 మంది సైన్యానికి అత్తలేదు పత్తలేదు. కాబట్టి ఆ విషయానికి మండిపోయిన తర్వాత షైస్తఖాన్కి వేసిన శిక్ష ఏంటంటే ఔరంగజేబు ఆ తర్వాత భారతదేశం నుంచి బహిష్కరించాడు. ఆయన మళ్ళీ బెంగాల్ అవతలకి వెళ్ళిపోయినాడు. ఎక్కడ పూనా ఎక్కడ, బెంగాల్ ఎక్కడ, తర్వాత జీవితాంతం షైస్తఖాన్ బెంగాల్ అవతలనే ఉండిపోయినాడు. పూణే కోటనే వదులుకోవాల్సి వచ్చింది. పూనా కోటను వదులుకోవడం, ఆ తర్వాత అక్కడ పోవడం, ఇదంతా ఎందుకు శివాజీ అటాక్. ఆ తర్వాత ఈ షైస్తఖాన్ ఆగ్రా కోటకు వెళ్ళినప్పుడు ఆగ్రా కోటలో బంధించేశాడు శివాజీని, జైల్లో పెట్టాడు. ఆ కోటలోంచి తప్పించుకోవడం, ఒక అనారోగ్యం అని చెప్పేసి ఒక నెల రోజులు అనారోగ్యంతో ఇంకా కృంగిపోయి చచ్చిపోతాడు అన్నట్టుగా తయారైపోయి, ఆ తర్వాత ఒకరోజు రోజు పూజలు చేస్తున్నారు. ఆ పండ్లు మిఠాయిలు రోజు బుట్టలు బయటికి పోతుండేవి, బయట నుంచి మిఠాయిలు వస్తుండేవి, అమ్మవారికి పూజలు చేస్తుండేవాడు, మళ్ళీ బయటికి పంపిస్తుండేవాడు. ఒకరోజు వాళ్ళ చెకింగ్ అవన్నీ కాస్త తగ్గిన తర్వాత ఒకరోజు ఒక బుట్టలో ఈయన కూర్చున్నాడు, ఇంకో బుట్టలో కొడుకు కూర్చున్నాడు. మళ్ళీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ కూలీలు శివాజీ కొడుకు శంభాజీ వాళ్ళిద్దరు కలిసి అట్లా బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిన 24 గంటల దాకా ఔరంగజేబుకు తెలియదు శివాజీ జైల్లో తప్పించుకున్నాడు అని. కాబట్టి ఇట్లా మనం చూసినట్లయితే హిందువులకు ఒక స్ఫూర్తి కలిగిస్తుంది. ఈయన ఏం చేసినా పరాజయం లేదు, అన్ని విజయాలే ఉన్నాయి మనకైతే. ఎక్కడైనా పరాజయం చేసినట్టు ఉన్నా అది ఒక అడుగు, సింహం ఎట్లా అయితే ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ లంఘిస్తుందో అట్లాంటి ఒక వీరోచితమైన కార్యక్రమాలు చేశాడు శివాజీ. ఆయన మీరు ఇందాక చెప్పినట్టు ఏది గెరిల్లా వార్ఫేర్ కనిపెట్టింది శివాజీ. గెరిల్లా వార్ఫేర్ అంటే గెరిల్లా యుద్ధాలు. మామూలుగా ఇంత పెద్ద సైన్యాలతో మైదానాల్లో చేయలేడు. వాళ్ళకి ఎంత లక్షల సైన్యాలు, ఔరంగజేబ్కి 4 లక్షల సైన్యం, హైదరాబాద్ నిజాంకి 50,000 సైన్యము, బీజాపూర్ సుల్తాన్ దగ్గర 25,000 వీళ్ళ సైన్యాలు. వాళ్ళు పొద్దున సాయం దాకా 365 రోజులు యుద్ధమే అభ్యాసాలు చేస్తుంటారు, యుద్ధాలు చేస్తుంటారు. శివాజీ దగ్గర ఉన్నది టెంపరీ సైన్యం. 400,000 వేలెక్కడండి, 100, 3 లేదా 400. మొదట్లో అయితే 50 మంది. అది కూడా టెంపరీ. అంటే వాళ్ళు వర్షాకాలంలో రైతులు, వాళ్ళంతా వర్షాకాలంలో రైతుల పనులు చేసుకుంటారు. మళ్ళా జనవరి వచ్చిన తర్వాత పంటలన్నీ ఇంటికి చేర్చుకొని జనవరి నుంచి జూన్ జూలై దాకా ఈ ఎండాకాలంలో ఉంటారు. మిగిలిన సమయం మీద శివాజీ మామూలు ఖాళీగా కూర్చొని చూస్తుండాల్సిందే. అటువంటి సైన్యాన్ని వేసుకొని శివాజీ ఈ పెద్ద పెద్ద రాజులతో, పెద్ద పెద్ద నవాబులతో వాళ్ళతో యుద్ధాలు చేశాడంటే అడవిలో యుద్ధాలు, కొండల మీద యుద్ధాలు, కొండలపై నుంచి బండరాళ్ళు ఎత్తేయడం సైన్యాల మీద. ఆ సైన్యం అంతా ఒక చిన్న కనుమలోంచి పోతుంది అనుకోండి, ఆ కనుమ పోతుంటే ఆ కనుమ మధ్యలో బండలు ఎత్తేస్తాడు. దాంతో వాళ్ళకి ఎంత 5,000 సైన్యము 10,000 సైన్యం ఉన్నా సైన్యం అంతా చిన్న కనుమలోంచి మొత్తం 5,000 పోరు, దాన్ని ఆ మధ్యలో ఇక్కడ బండరాలు ఎత్తేయడంతో కొంత సైన్యం ముందు మిగిలిపోతుంది, వెనక మిగిలిపోతుంది. ఈ ముందున్న సైన్యాన్ని దాడి చేయడం, లేకపోతే వెనక సైన్యాన్ని దాడి చేయడం. ఒక సంఘటన ఉన్నది. ఒకరోజు రాత్రి ముస్లిం సైనికులు వీళ్ళు చూస్తుంటే అడవులు ఎక్కడో మస్తు కొన్ని 100 కాగడాలు కనిపించినాయి, దూరంగా కదులుతున్నాయి, అవన్నీ పోతున్నాయి. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఓడియమ్మ ఏది ఇంత సైన్యం ఎక్కడుంది అని చెప్పేసి వాళ్ళు యుద్ధాన్ని మానుకొని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మర్నాడు ఎవడో చూస్తే తెలిసింది అక్కడ చెట్లకి వాటికి, తర్వాత కొన్ని బర్రెలకి వాటి కొమ్ములకి కాగడాలు కట్టేది అక్కడ వదిలేశాడు శివాజీ. అలంత సైన్యం అనుకొని. అంటే ఈ శివాజీ కేవలము శక్తితో మాత్రమే కాదు, యుక్తి అవసరమైతే మోసం ఏమన్నా చేసి అక్కడ గెలిచాడు. ఇది శివాజీ యొక్క అంశాలు. దీన్ని ఎవరు మొన్న వియత్నాంలో పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు మీ శివాజీ, మా గెరిల్లా వార్ఫేర్కి మీ శివాజీ స్ఫూర్తి అని చెప్పారు.
మన అమెరికాతో వియత్నాం యుద్ధాలు అయినాయి కదా. వాళ్ళే మాకు ఒక శివాజీ ఉంటే మేము ప్రపంచాన్ని జయించేవాళ్ళం. అవును అవును అవునవును. అవును కాబట్టి శివాజీ ఆ విధంగా చాలా గొప్ప. కానీ దురదృష్టవశాత్తు మనకి ఈ చరిత్ర ఏది మన స్కూల్ పాఠ్య పుస్తకాల్లో లేదు. నేను చదువుకునేటప్పుడు అంటే 45 ఏళ్ల క్రితం కూడా శివాజీ మౌంటైన్ ర్యాట్, కొండ ఎలుక, ఒక పితూరిదారు, అనవసరమైన యుద్ధాలు చేశాడు, ఇట్లాంటివన్నీ నేను చదువుకున్నాను. తర్వాత ఈ పుస్తకాలు ఇవన్నీ చదవడం అది తప్పు, టెక్స్ట్ బుక్లో తప్పు, బయట వాస్తవమైన చరిత్ర ఉన్నదని నాకు తెలుసు. ఓకే, శివాజీని స్మరించుకోవాల్సిందే. అరే చెప్పాను, కాశీకి కలాగై మధురా మస్జిద్ హోగై, ఇది శివాజీ నా హోతా సబ్కా సున్నత్ హోతా. స్మరణీయమైనటువంటి వ్యక్తి, స్మరణీయమైనటువంటి. అయితే శివాజీ సులభంగా కూడా హిందువులు యాక్సెప్ట్ చేయలేదు. అవును, భయపడ్డారు, మళ్ళీ ఈయన ఎక్కడ మోసం చేస్తాడు, మోసం చేస్తాడు. దానికంటే కూడా హిందువులకి ఎట్లాగా ఇది పోయిందంటే ముస్లిం పాలకులకి వీళ్ళు దాసోహం అయిపోయినారు. అవును, రాజా జైసింగ్, రాజా జైసింగ్. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా, సూరత్ అని ఉంది. సూరత్ ఉంది. ఆ సూరత్ లో వజ్రాల వ్యాపారులు అప్పుడు కూడా బాగా పైసలు అంతా. వాళ్ళు సూరత్ వాళ్ళు ఢిల్లీ సుల్తాన్కి వాళ్ళ కప్పం అవన్నీ కట్టేవారు. ఈ శివాజీ ఏం చేశాడు, అరే నేను ఇప్పుడు కొత్త రాజుని, మీరు నాకు కట్టాలి కప్పం అంటే శివాజీని గుర్తించలే. ఓకే, సేమ్ ఇప్పుడు విదేశీ విధానం లాగా. దాంతో అప్పుడు శివాజీ పోయి సూరత్ మీద దాడి చేసి, ఇప్పుడు రాజు నేను, స్థానిక రాజుని, వాడు కాదని చెప్పేసి శివాజీ దండయాత్ర చేస్తున్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ నవాబు ఎవడైతే ఉన్నాడో వాడు కోట విడిచి పారిపోయినాడు. అట్లాగా శివాజీ 7 రోజులు సూరత్లో ఉండి ఆ సూరత్ వ్యాపారుల దగ్గర పన్నులన్నీ వసూలు చేసుకొని వచ్చి హిందూ రాజు ఇట్లాగా 2-3 సార్లు చేశాడు. అయితే ఈ అంశాన్ని వీళ్ళు ఎట్లాగా ఈ కమ్యూనిస్టులు వక్రీకరణ కదా, వాళ్ళు శివాజీ హిందువుల మీద దాడి చేశాడు, నువ్వు ఎవరికన్నా కప్పం కట్టాలి, వానికి కడతావా నాకు కడతావా. అవును, ఆయన దగ్గర ముస్లిం సైన్యం ఉండేది, ముస్లింలు, ఆయన సెక్యులర్, అది కొత్త పదం, శివాజీని కూడా సెక్యులర్ వాదిగా తీసి పడేసారు. ఆయన సెక్యులరే. అవును, శివాజీ వ్యక్తిగతంగా ఆయన సెక్యులరే. అదంత ఎందుకండి, హిందూ అంటేనే సెక్యులర్. హిందూ అంటే అన్ని మతాలని అందరినీ సమభావంతో చూసేవాడు. శివాజీ అట్లనే చూశాడు, వాళ్ళనే వేరే పెట్టాలని అనుకోలేదు. శివాజీ దగ్గర కొంతమంది ముస్లింలు ఉన్నారు వాస్తవం, కానీ ముస్లింల మీద ఆధారపడి ఇదంతా చేశాడంటే అది తప్పు. ఓకే, ఇది కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు, ఆయన దగ్గర ఒక 500 మంది ఉన్నారు అనుకోండి సైనికులు, ఒకడో ఇద్దరు ఉంటారు ముస్లింలు. వాళ్ళేంది, వాళ్ళ ముస్లిం రాజుల్ని వదిలేసి ఇక్కడికి వస్తే వాళ్ళని తీసుకున్నాడు. కానీ వాళ్ళ మీద ఆధారపడి శివాజీ తన రాజకీయ చాణక్యాన్ని కానీ లేకపోతే రాజకీయ యుద్ధాలు కానీ ఇవేవి వాళ్ళ మీద ఆధారపడి చేయలేదు. ఈవెన్ అఫ్జల్ ఖాన్ చంపేటప్పుడు కూడా ముస్లింలే హెల్ప్ చేశారు, అట్లయితేనే శివాజీ చంపగలిగాడు అనేటువంటిది. అఫ్జల్ ఖాన్ మోసం చేసి చంపారు, అందులో ముస్లింలు సాయం చేయడం వల్లనే శివాజీ చంపగలిగాడు. మోసం ఏముందండి, నాకు అర్థం కాదు. అఫ్జల్ ఖాన్ బదులు మోసం ఏముంది, అఫ్జల్ ఖాన్ ఒకడే ఉన్నాడు, శివాజీ ఒకడే ఉన్నాడు, ఇవి ఇద్దరు కొట్టుకున్నారు, దాంట్లో మోసం ఏముంది. అంటే ముస్లింలు చెప్పడం వల్లే అఫ్జల్ ఖాన్ రాగలిగాడు. ముస్లింలు ఏం చెప్పడం వల్ల వచ్చాడు అంటారు? అఫ్జల్ ఖాన్ ను ఒప్పించి తీసుకురావడంలో ముస్లింలు కీలక పాత్ర వహించారు. అది తప్పు చరిత్ర, తప్పు. అఫ్జల్ ఖాన్ శివాజీని మట్టు పెట్టడానికి వచ్చాడు, ముస్లింలు చెప్పడం వల్ల రాలేదు. అది అంటే ముస్లింలు పంపించారు, ముస్లిం రాజులు వస్తున్నప్పుడు అఫ్జల్ ఖాన్ పంటల్ని తగలబెట్టాడు, లేకపోతే తుల్జా భవాన్ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు, ఆవులను చంపేశాడు, బ్రాహ్మణులను చంపేశాడు, ఆ పూజారులను చంపేశాడు. వీళ్ళందరినీ చంపి ఆ తర్వాత వచ్చి ప్రతాప్గఢ్ దగ్గర కూర్చున్నాడు 5,000 సైన్యంతో. 5,000 ఆ కోట లోపల శివాజీ ఉన్నాడు. దాంతో ఆ సంఘటన ఎట్లా అవుతుందంటే, శివాజీ యొక్క మంత్రి పూజారి ఆయన వెళ్ళాడు అఫ్జల్ ఖాన్ దగ్గరికి, వెళ్ళి మా శివాజీ మీ సైన్యాన్ని చూసి భయపడుతున్నాడంటే అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని ఒక 5 కిలోమీటర్ల దూరంలో పెట్టాడు. పెట్టి ఒక్కడే ఉన్నాడు, ఇద్దరు అంగరక్షకులతో. శివాజీ కూడా 2 అంగరక్షకులతో వచ్చాడు. వచ్చిన తర్వాత అంగరక్షకులు దూరం వెళ్ళిపోయారు, వెళ్ళిన తర్వాత 1-on-1 ఫైట్. దీంట్లో ముస్లింలు ఎక్కడ వచ్చారు? నాకు అసలు ముస్లింల ప్రమేయమే అసలు ఎక్కడ చరిత్రలో లేదు. అయితే ఏమైందంటే ఈ మధ్య ఈ విపరీత చరిత్రవాదులు ఉన్నారు. చరిత్రవాదులు కాదు, విపరీత విపరీత వాళ్ళకి ఏదంటే వాడికి ఏదైనా సరే మనకి ఈ సెక్యులరిజం రక్షింపబడాలంటే ఈ శివాజీని కూడా కొంత ముస్లింలు కొంత కలిపితే ఆ తర్వాత అప్పుడు శివాజీని హిందువులు అభిమానించడం తగ్గిస్తారు. ఇంత చేసిన ముస్లింలు యాక్సెప్ట్ చేస్తారా శివాజీని? చేయరు. ఎట్లా చేస్తారు, ఇంకా ఎక్కడికి వెళ్ళి అఫ్జల్ ఖాన్ ని శివాజీ ఒంటి చేత్తో
వాడు ఎన్ని మోసాలు చేసినా కూడా అఫ్జల్ ఖాన్ని వధించాడు. ఇది చరిత్ర. దీంట్లో ఇక్కడ ముస్లింలే ఇదేం లేదు. శివాజీ దగ్గర ఉన్నటువంటి సేనా నాయకులందరూ నేతాజీ పాల్కర్ కానీ, కాణోజీ ఆంగ్రే కానీ, లేకపోతే తానాజీ మాల్సురే కానీ, బాజీ ప్రభు దేశపాండే కానీ, ఇట్లా ఎవరిని మీరే తీసుకోండి, వాళ్ళు ఒక కులానికి సంబంధించిన వాళ్ళు గారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అటు మావళీలు, ఎస్సీలు, బీసీలు, బ్రాహ్మణులు, ఇందరి కులాల వాళ్ళు శివాజీ యొక్క సేనా నాయకులు. ఆయన నావికా దళాధిపతి నాయి బ్రాహ్మణుడు. ఆ నావికా దళాధిపతి కథ కూడా ఇంకొకటి విచిత్రంగా ఉంటుంది. ఆయన 1650లలో ఆయనను ముస్లింలు పట్టుకున్నారు. ఆ నేతాజీని, నేతాజీ పాల్కర్ అనుకుంటా, నేతాజీ పాల్కర్ని ముస్లింలు పట్టుకొని ఆయన మతం మార్చేశారు. మతం మార్చేసి ఆయన పట్టుకపోయి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పంపించారు యుద్ధాలకి. ఆయన ఔరంగజేబ్ తరఫున ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఔరంగజేబ్ దగ్గర నుంచి తప్పించుకొని మళ్ళీ వాపస్ శివాజీ దగ్గరకు వచ్చాడు. అప్పటికి ఎంత ఒక 16 అంటే ఒక 10-12 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. వచ్చి నేను ఏం చేస్తాను, నేను ఇట్లా వాళ్ళు ముస్లిం కింద మార్చారు, నేను ముస్లింని అయిపోయాను అన్నాడు. అప్పుడు శివాజీ ఆయన్ని ఏం పర్వాలేదు నాయన, ఇవన్నీ మన జీవితాల్లో ఇవన్నీ అవుతుంటాయి అని చెప్పి మళ్ళీ ఈ పురోహితులను పిలిపించి ఆయనను గర్వాపసి చేయించాడు. మొత్తం అప్పట్లోనే గర్వాపసి, అప్పట్లోనే నా నేతాజీ పాల్కర్ ఆయనను గర్వాపసి చేయిస్తే ఆ పిల్లగాడు, ఆ యువకుడు మళ్ళీ హిందూ అయినాడు. కానీ హిందూ కుటుంబాలు ఏవి ఆయనకి పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిల్ని ఇవ్వడానికి ముందుకు వస్తలేరు. ఆయన తుర్కోడైపోయిండు, ఇంకా వాళ్ళు చేస్తలేవు, వాడు హిందూ అయినా. అప్పుడు శివాజీ తన బంధువులు ఒక అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయిని ఇచ్చి ఆ నేతాజీ పాల్కర్కి వివాహం చేశాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ శివాజీ. ఆ తర్వాత నేతాజీ పాల్కర్, కాణోజీ ఆంగ్రే వీళ్ళంతా గోవా ప్రాంతంలో, గోమంతకం ప్రాంతంలో సముద్ర నావికా దళాలకి నాయకులుగా అయ్యి శక్తివంతమైన నావికా దళాలని వాళ్ళు సృష్టించారు. చాలా శక్తివంతంగా ఉండేది. అది పోర్చుగీస్ని వాళ్ళని బాగా ఎదుర్కొన్నది. శివాజీకి కేవలము ఈ కొండల్లో అడవులలో యుద్ధం మాత్రమే కాదు, సముద్రంలో కూడా మంచి శక్తివంతమైన నాయకత్వానికి వీళ్ళు కారణం. అది నేతాజీ పాల్కర్ మీరు చెప్పిన అంశం. మరి ఇంత చేసి హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయిండు, నిజాంను దాటుకొని పోయిండు, నిజాంను బెదిరించి నాకు ఏమైనా చేస్తే ఎక్కువ తక్కువ చేస్తే మంచిగా ఉండదని. కానీ మరి ఎందుకు ఇక్కడ నిజాం మీద దాడి చేయలేడు? అంటే మీరు ఈ రామదాస్ సినిమా చూసారా? అవును. ఆ రామదాస్ సినిమాలో ఈ రామదాస్ దగ్గర డబ్బులు నిజాం ఉంటాడు కదా, అబుల్ హసన్ తానీషా. ఈ రామదాస్ సినిమాకి ఆయన పెద్దవాడైపోయినాడు, 50-60 ఏళ్ళు అట్లా అయిపోయినాయి. శివాజీ సమయానికి, అది రామదాస్ సినిమా ఎప్పుడైందంటే 1705-10 ఆ ప్రాంతాలు, 1700 తర్వాత. దానికంటే ఒక 25 సంవత్సరాల ముందు. అప్పుడు అబుల్ హసన్ తానిషా చిన్న పిల్లవాడు. శివాజీ అప్పుడే ఛత్రపతి అయిన తర్వాత దర్శన దండయాత్ర బయలుదేరి హైదరాబాద్ వచ్చినాడు. అప్పుడు ఈ అక్కన్న మాదన్నలు ఆయన వాళ్ళు చెప్పారు, మీరు ఎవరితోన్నా పెట్టుకోండి కానీ శివాజీతో పెట్టుకోకండి, ఇతను మొత్తం మన దేశాన్ని నాశనం చేసేస్తాడు, రాజ్యాన్ని అని చెప్పేసి అతనితో సంధి జరుపుకోండి, సంధికి మనకు వస్తారంటే అప్పుడు అబుల్ హసన్ తానిషా శివాజీని ఆహ్వానించి సంధి కుదుర్చుకున్నాడు. ఇక్కడ 30 రోజులు ఉన్నాడు శివాజీ హైదరాబాద్ సిటీలో. 30 రోజులు, నెల రోజులు ఇక్కడనే ఉన్నాడు. దాంతో కొన్ని శివచరిత్రం అని ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకంలో రాశారు, ఇక్కడట హిందూ మహిళలు వాళ్ళ ఇంటి ముందు ముత్యాల ముగ్గులు రంగవల్లులు వేసిరి అని రాశారు. ముత్యాల శివాజీ కోసం అని ఆహ్వానిస్తూ. తర్వాత చాలా బాగా ఎదుర్కొన్నాడు ఈ తానిషా. తర్వాత శివాజీ కప్పం కట్టడానికి మస్తు డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత శివాజీ యుద్ధాలకి తన సైన్యాన్ని పంపించడానికి ఒప్పుకున్నాడు. అట్లా సైన్యాలను పంపించాడు కూడా నిజాం ఇక్కడ నిజాము. తర్వాత ఇక్కడి నుంచి శివాజీ మన ఈ రూట్ ఉంది, ఆమనగల్లు రూట్ ఉంది కదా, శ్రీశైలం మహేశ్వరం తుక్కు కూడా అదే రోడ్డు నుంచి ఆయన శ్రీశైలం పోయినాడు. అదే రోడ్డు అచ్చంపేట అటు నుంచి అక్కడ ఉంచి తర్వాత శ్రీశైలంలో ఆయన కొన్ని రోజులు తపస్సు చేశాడు. అమ్మవారు ఆయనకు ప్రత్యక్షమై కత్తి ఇచ్చింది అని ఒక ఇది ఉంది. దానికి ఏందిరా ప్రూఫ్ అంటే శ్రీశైలం గోడ మీద ఒక చెక్కిన విగ్రహం ఉన్నది.
శ్రీశైలం గోడల మీద సరిగ్గా ఈ స్వామివారి గుడి ఉంది కదా, ఈ జ్యోతిర్లింగం వెనక గోడ మీద ఉన్నది. ఇది ఉన్నదా అని నేను పోయి చూసిన, ఉన్నది అక్కడ గోడ మీద. అమ్మవారు ఇట్లా ఉంటుంది, శివాజీ ఇట్లా పట్టుకుని ఆ కత్తిని తీసుకుంటున్నట్టు ఒక కత్తి ఉన్నది. దాని తర్వాత శివాజీ అంత భక్తుడా? అరే మామూలు భక్తి కాదండి. అమ్మవారు లేకపోతే శివాజీ లేడు, భవానీ మాత భక్తుడు అంతే అంతే. భవానీ మాత భక్తుడు, భవానీ శివాజీ వేరు 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 కాదు అంతే. ఆ దేవాలయానికి అనేక మాన్యాలు, ధనము, డబ్బులు ఇచ్చి ఒక గోపురం కట్టించాడు. ఆయన ఉత్తరం నుంచి వచ్చాడు కదా, నార్త్ నుంచి. ఆ దేవాలయానికి ఉన్న ఉత్తర గోపురాన్ని శివాజీ కట్టించాడు. ఈ మధ్య మొన్న మళ్ళీ అది రీకన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. కానీ ఆ గోపురాన్ని శివాజీ గోపురం అంటారు. అక్కడ ఆ ఉత్తర గోపురం శివాజీ గోపురం. దేవాలయానికి ఉన్న 4 గోపురాల్లో ఆ దేవాలయం పక్కనే ఒక 500 మీటర్లు, ఒక 1/2 కిలోమీటర్, 1/4 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ దూరంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం 1980లలో స్ఫూర్తి కేంద్రాన్ని అనేక మంది హిందువులు, తర్వాత శివాజీ అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కలిసి అక్కడ ఒక పెద్ద శివాజీ విగ్రహాన్ని నిర్మించి అక్కడ స్ఫూర్తి కేంద్రాన్ని కట్టారు. కాబట్టి మీ ఛానల్ ద్వారా నేను మనందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ శివాజీ మనం శ్రీశైలం వెళ్తాం, అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఓ 1/2 గంట సమయం తీసుకొని ఆ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా దర్శించి రావాలి, స్ఫూర్తి పొంది రావాలి. అది మీరు బాగా చెప్పారు, ఆ స్ఫూర్తి పొంది రావాలి. చాలా బాగుంటుంది. అక్కడ స్ఫూర్తి కేంద్రంలో నివాసం ఉండడానికి కూడా రూములు ఉన్నాయి. ఏదో తక్కువ ధరకు వస్తాయి. 10 మంది 12 మంది అట్లా వాళ్ళకు పెద్ద రూమ్, కనీసం అక్కడ దర్శనం చేసుకుని అది అంటే ఎక్కడున్నా అక్కడ కూడా అట్లాంటి వ్యవస్థలని. దాని పక్కనే శ్రీ విద్యా సంస్థానం అని చెప్పేసి శ్రీ విద్యా ఇదొకటి కూడా ఉంది. వేద పారాయణ, వేద విజ్ఞాన సంస్థ, వేద పారాయణ సంస్థ, అది కూడా ఉన్నట్టుంది. 2 పక్కనే. సో మొత్తానికి ఇట్లా శివాజీని మనం ఖచ్చితంగా ప్రతి తరానికి ఒక్కొక్కసారి అట్లా తెలియజెప్పాల్సినటువంటి ఆసన్నమైంది. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగా ఉన్నాయి. అంటే ఇంకొక అంశం ఏంటంటే, ఇవాళ రేపు శివాజీ అంటే గుర్రం ఎక్కి ఉన్న ఒక విగ్రహము, ఒక కత్తి పట్టుకొని ఉంటాడు, ఇంత తప్ప అసలు సమాజానికి శివాజీ ఏమిటి, ఆయన చేసింది ఏంటో తెలియదు. శివాజీ ఎన్నో ఘనకార్యాలు చేశాడు. ఆయన అష్టప్రధాన్ అనేటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని ప్రవేశపెట్టాడు. అది ప్రవేశపెట్టడం వల్ల ఏంటంటే, రాజు ఉన్న, శివాజీ ఉన్నా లేకపోయినా ఈ ఈ మంత్రుల కూటమి వాళ్లే మొత్తం అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తుంది, పరిపాలన ఎక్కడ ఆగదు. దాని తర్వాత ఆ రోజులలో అప్పటికే 500-600 సంవత్సరాల ప్రభావంతో అనేక ముస్లిం పదాలు చొప్పించబడ్డాయి. సంస్కృత పండితుల్ని పిలిపించి సంస్కృత భాష వ్యాప్తి కోసం శివాజీ పాటుపడి మళ్ళీ వాటన్నిటి యొక్క సంస్కృత నామాలు, దవాఖానా కాదు వైద్యశాల, ఇట్లా అనేకమైన పదాలని శివాజీ మళ్ళీ వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు అనమాట. సో గర్భాపసికి ఈ నేమ్ చేంజ్లకి మళ్ళీ శివాజీ గర్భాపసిలు చేయించాడు. గోరక్షణకి చాలా పాటుపడ్డాడు. మహిళా రక్షణ, ఒక ముస్లిం నవాబుని యుద్ధం చేసినప్పుడు ఆ సైనికులు ఆ నవాబు కోడల్లో ఎవరినో తీసుకొచ్చేస్తారు. ఇగో ఈమెను తీసుకొచ్చారంటే, అమ్మ క్షమించు, నా సైనికులు తప్పు చేశారని ఆమెను మళ్ళీ మాన మర్యాదలతో మళ్ళీ వాళ్ళ భర్త దగ్గరికి పంపించేస్తాడు. తల్లితో సమానం. అంటే దట్ ఈజ్ యాక్చువల్ హిందూ డెఫినేషన్. ఓకే, అంటే ముస్లిం రాజులేమో వచ్చి దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి హిందూ స్త్రీలను బలాత్కారం చేసి పట్టుకుపోయారు. కానీ శివాజీ ఎక్కడ దండయాత్ర చేసినా స్త్రీలను తల్లిలా గౌరవించాడు. మనం పరస్త్రీ రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు కానీ మహిళలను ఏం చేయలేదు. ఓకే, ఇది ఒకటి, ఇది చాలా మేజర్ ఆస్పెక్ట్స్. ఇంకా తర్వాత నిజమైన హిందూ రాజు ఎట్లా ఉండాలి, నిజమైన హిందూ ఎట్లా ఉండాలి అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ మనం శివాజీగా భావించవచ్చు. శాస్త్ర ప్రకారం భవానీ మాతను ఉపాసన చేశాడు, శస్త్ర ప్రకారము యుద్ధాలు చేశాడు. మంచి కవిత్వం చెప్తున్నారు. అవును. అయితే 400 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, 16 అయిపోతున్నాయి. శివాజీ పుట్టి ఇంకొక 2-3 సంవత్సరాలు, 400 సంవత్సరాలు అవుతాయి. అవును. మన తరాలకి అసలు ఇవాళ రేపు జనరేషన్స్కి, ఇవాళ స్టూడెంట్స్కి కానీ, గత జనరేషన్స్ కానీ ఎవరికి శివాజీ గురించి అసలు తెలియదు. కాబట్టి ఈ శివాజీ అంశాన్ని మళ్ళీ సమాజంలోకి తీసుకుపోవాలి. ఆ సందర్భంగా అనేక సంస్థలు, ఇతిహాస సంకలన సమితి కూడా ఈ చరిత్రని పునరావృతం, ఈ చరిత్ర అంటే కేవలము ఒక రాజు కాదు, మొత్తం చరిత్ర అంతటిని మళ్ళీ పునర్వ్యవస్థీకరించడము. తర్వాత ఈ చరిత్రలో మనకు కనీసం శివాజీ పేరు తెలిసింది, కానీ పేరు తెలియని అనేక మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు తెలిసి వాళ్ళ చరిత్రలు రాయించడము, ఈ పనిలో ఇతిహాస సమితి ఉన్నది.
ఆ సందర్భంగా నేను మీ దగ్గరికి రావటం జరిగింది. ధన్యవాదాలు ఇందుశేఖర్ గారు. ఇది శివాజీ గురించి ఇవాళ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడున్నటువంటి కొత్త తరం రాబోయే తరాలకు నేర్పాల్సినటువంటి మొట్టమొదటి చరిత్ర ఏదైతే ఉందో అది శివాజీ యొక్క జీవిత చరిత్ర. అది చదువుకున్న తర్వాత ప్రతి భారతీయుడు కూడా అట్లాంటి శౌర్యాన్ని ప్రదర్శించి దేశభక్తిని ప్రదర్శించేటువంటి కొత్త తరాన్ని సృష్టించడానికి ఆయన చరిత్ర ఎంతో కొంత ఉపయోగపడుతుంది.